నమస్తే అండి బోసుకుమరి. డిఎస్సి మొత్తం 16 నుంచి 17 వేల పోస్టుల వరకు వెళ్తున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అందరూ అప్లై చేసుకున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి కొత్త వివాదం ఏంటంటే, ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దీన్ని వాయిదా వేయమంటున్నారు. అంటే మాకు టైం కావాలి, చదవడానికి టైం కావాలి అంటున్నారు. బట్ నాకు తెలిసినంత వరకు ఒకటి ఏంటంటే, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు కాదే, ఖచ్చితంగా ఎలక్షన్స్ ప్రచారంలోనే చంద్రబాబు నాయుడు గారు నేను మెగా డిఎస్సి ఇస్తానని చెప్పారు. వచ్చేటువంటి అధికారులకు వచ్చిన వెంటనే ఈ అనౌన్స్మెంట్ వచ్చింది, ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి ఖచ్చితంగా వచ్చింది. ఆ పోస్టులు కూడా చెప్పారు, 16,000 17,000 పోస్టులు వదులుతున్నాం అని చెప్పారు. మరి ఈ సంవత్సరం పాటు ఏం చేసినట్టు? ఇప్పుడు వాళ్ళు వాయిదా ఏమని చెప్పేసి చదువుకోవడం మానేసి ధర్నాలు చేస్తున్నారు డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా, అంటే ఆ క్యాండిడేట్లంతా. ఇప్పుడు ఏంటి ఇప్పుడు మామూలుగా ఎంఆర్పిఎస్ ఒకటి వచ్చింది, సుప్రీంకోర్టు దానికి ఏబిసిడి వర్గీకరణకు అనుమతి ఇచ్చింది. దాన్ని చేసి తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా దాన్ని చేసిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆపింది. దాని మీద ఎంక్వైరీ చేసి అంటే వాళ్ళకి ఏబిసిడి వర్గీకరణ ప్రకారం వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి దాన్ని మొత్తం అది డివైడ్ చేసేసి ఆ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసి ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, వాళ్ళు అనౌన్స్ చేసి సంవత్సరం అవుతుంది. మరి ఈ సంవత్సరం టైం మాకు సరిపోలేదు, మేము ఇంకా చదువుకోవడానికి మాకు టైం కావాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డిఎస్సి కానీ మిస్ అయిపోతే మళ్ళీ ఏ టైంలోకి వస్తుందో, ఎంత టైం అవుతుందో తెలియదు, ఇంకెన్ని సంవత్సరాలకు వస్తుంది. ఇప్పటికి డిఎస్సి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా ఉద్యోగాలు ఇవ్వలేదని, అంటే వైసీపీ హయాంలో డిఎస్సికి సంబంధించి 6,000 పోస్టులు రిలీజ్ చేశారు. 6,000 పోస్టులు ఇచ్చింది. బట్ అటు ఎగ్జామ్ జరగలేదు, ఏం జరగలేదు, ఏమైనా కూడా తెలియదు. ఇప్పుడు మేము మొత్తం మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు, మెగా డిఎస్సి ఇచ్చారు, టైం ఇచ్చారు, ప్లస్ ఎంఆర్పిఎస్ సంబంధించి ఏబిసిడి వర్గీకరణ కోసం ఆగారు, ఆ టైం ల్యాప్స్ అయింది. ఈ మధ్యలో ఏం మాట్లాడారు, డిఎస్సి అన్నారు, అది ఎటుపోయిందో, గాలికి పోయిందో, ఆడకి పోయిందో అని చెప్పేసి విపరీతంగా విమర్శలు చేశారు. మరి ఇప్పుడు వచ్చింది అది, ఎగ్జామ్ జరుపుతామని చెప్పేసి మొత్తం అంతా ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఇప్పుడు ఎగ్జామ్ ఆపమంటారు డిఎస్సికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఎందుకు అని అంటే మాకు టైం కావాలి, మాకు చదువుకోవడానికి టైం సరిపోవట్లేదు, మాకు ఇంకొక 90 days ఇవ్వండి అనేటువంటి విధంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. మరి ఇదేందో అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వం దీన్ని ఒకసారి పరిశీలించి మరి వాళ్ళ బాధలు ఏందో ఒకసారి ఇంటే సరిపోతుంది కదా. మరి ఏందో చూద్దాం.